భక్తి మార్గాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తున్నారు. అందరినీ ముస్లింగా కన్వర్ట్ చేయాలని చూస్తున్నారు. దేవాలయాల ధ్వంసం, మతపరమైన ఆంక్షలు ఎక్కువవుతున్నాయి. చార్మినార్ ప్రాంతం మొఘల్ సైనికుల కాలి కింద జనాల గౌరవం నలిగిపోతుంది. ఇలాంటి కాలంలో ప్రజలకు ఒక కిరణం కనిపిస్తుంది శంభునాథ్ రూపంలో. హైదరాబాద్ బయట ఒక పల్లె. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన శంభునాథ్ చిన్ననాటి నుంచే ధర్మాన్ని, ధైర్యాన్ని గ్రహించాడు. గురువు దగ్గర ఖడ్గ విద్య, యోగ విద్య నేర్చుకున్నాడు. అతడు పెంచిన తండ్రి మాట ధర్మమే నిజమైన శక్తి అనేది స్థిరంగా నాటుకుపోయింది ఆయన హృదయంలో. ఒక రోజు గ్రామంలో ఒక పూజారి ఇంట మొఘల్ సైనికులు తగులబెడతారు. అక్కడ కుటుంబం కేకలు వినిపిస్తే శంభునాథ్ సహించలేడు. ఆ రాత్రి ఆలయంలో నిలబడి శపథం చేస్తాడు. హరహర శంభో, నేను నా ప్రజల ధర్మాన్ని కాపాడుతాను. ప్రాణం పోయినా నిష్ప్రయోజనం కాదు. అతను చిన్న బృందంతో పోరాటం మొదలు పెడతాడు. పర్వతాల్లో శిక్షణ తీసుకుంటాడు. యువకులకు శిక్షణ ఇస్తాడు. దండయాత్రలు చేస్తూ మొఘల్ క్యాంపులు ధ్వంసం చేస్తూ ఉంటాడు. ప్రతి గ్రామం ఆయన పేరు గొంతెత్తి పాడుతుంది, శంభునాథ్ ది ధర్మసేన. ఒకరోజు అతని బృందం చార్మినార్ వద్ద మొఘల్ జెండా కింద ధరలకు ఎదురు నిలుస్తుంది. సైనికులు కానీ శంభునాథ్ ఒక్కడే పోరాడతాడు వాళ్ళతో. ఆ ప్రాంతం అంతా నరకంగా మారిపోతుంది. రక్తంతో తడిసిపోతుంది. చివరికి జెండా కింద నుండి దేశ జెండా ఎగురుతుంది. ఔరంగజేబ్ కోపంతో ఉప్పొంగిపోతాడు. ఆ యువకుడిని జీవించి ఉండనివ్వకూడదు. అతని కోసం ప్రత్యేక దళం పంపిస్తాడు. కానీ శంభునాథ్ ఎప్పటికీ ముందుగానే ముందు చూపుతో ప్రతి దాడిని ఎదుర్కొంటూ ఉంటాడు. ఈ సినిమాలో మనము మొఘల్స్ యొక్క దౌర్జన్యాలను చూస్తూ ఉంటాము. ఇక్కడ ఎమోషనల్ మలుపు ఏంటంటే ఆయనకు సహాయపడే యువతిగా మేఘన కనిపిస్తారు. ఆమె ప్రయాణానికన్నా ఎక్కువ దేశభక్తి కలిగినది. ఒక దాడిలో ఆమె తన ప్రాణాన్ని కూడా కోల్పోతుంది. ఆమె చివరి మాటలు, మీ పోరాటం నాకు గర్వకారణం. ఇది ఆగకూడదు. తీవ్రమైన పోరాటాల తర్వాత శంభునాథ్ అడవుల్లోకి వెళ్తాడు. ఈ సినిమాలో ఆయన యానిమల్స్తో మాట్లాడతాడు హృదయంతోనే. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.